మహేంద్రారెడ్డి, కడప నా నేటివ్ ప్లేస్. రాబోయే ఎలక్షన్స్లో ఎవరు విన్ అవుతారనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకని అనుకుంటున్నారు? ఎందుకు అనుకున్నారు అంటే పేదోళ్ళకు డబ్బులు ఇస్తాడు, పింఛన్లు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ఓకే. సంక్షేమ పథకాల వల్ల మీరు లబ్ధి పొందారా? లబ్ధి పొందారు. మా అమ్మ లబ్ధి పొందుతుంది కడపలో. నేను వచ్చి ఇక్కడ పని చేసుకుంటాను. ఓకే. వాలంటీర్ వ్యవస్థ గురించి అది నాకు తెలియదండి. నేను వంట ఫీల్డ్. వాలంటీర్ వల్లే నాకు ఇంటికాడికి వచ్చి మా అమ్మ కానీ ఏదైనా కానీ ఇంటికాడికి వచ్చి నెలకు వచ్చి ట్యాబ్లెట్లు ఇస్తున్నారు, అన్నీ ఇస్తారు. 175 సిద్ధం. కడప పులి సిద్ధం. క్యాపిటల్ గురించి ఏమన్నారు? మనకి 3 రాజధానులు అన్నారు కదా. క్యాపిటల్ ఏముంది? ఆడ పోయి భూములు కొనుక్కున్నారు, 31 ఎకరాలు కొనుక్కున్నారు. పాపము కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా ఆడ ఏం లేదు. ఆడ వాళ్ళు మాతో పాటు పనికి వస్తున్నారు. మరి జగన్ గారు ప్రభుత్వం గెలుస్తామని మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు మీరు అన్నారు కదా జగన్ గారు ఇట్లాగా జగన్ గారే గెలుస్తారని, మరి ఇట్లా చెప్తున్నారు ఎందుకు? ఏం చెప్పారండి? రామకృష్ణ కమిషన్ ఏం చెప్పింది? వినుకొండలో పెట్టమని చెప్పింది క్యాపిటల్. గవర్నమెంట్ భూములు ఆడ 3 పూట్ల 3 పంటలు పండేటి. మంగళగిరి కాడి నుంచి మొత్తం అన్నీ అవన్నీ తీసేసి అవన్నీ వదిలిపెట్టేసి ఎందుకు ఆడబెట్టారు? 30 ఎకరాలు 33,000 నెలకు కౌలు ఇస్తారు. మాకు కడపలో కౌలు ఇవ్వడంలే. నాకు కేసీ కెనాల్ నీళ్ళు ఉన్నాయి, నాకు రావడంలే. 33,000 జీతం వీళ్ళు తీసుకుంటున్నారు. మీరు ఇప్పుడు విమర్శిస్తున్నారా, సపోర్ట్ చేస్తున్నారా పార్టీ? మరి అలా అంటున్నారు జగన్ గారు. జగన్ గారికే చెప్తానా? ఎవరు వాళ్ళు భూములు రామకృష్ణ కమిషన్ ఏం చెప్పిందండి? మరి మీరేం చెప్పదలుచుకున్నారు ప్రజలకి? ఏముంది? జగన్ జై జగన్. కడప పులి సింహం, రాజశేఖర రెడ్డి పులి. ఓకే. ఎందుకంటే నవరత్నాలన్నీ అన్నీ బాగా చేశారన్నమాట. ప్రతి ఒక్క మాట హామీ ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి మొత్తం చేసేసాడనమాట. ఆటో వాళ్ళకి 10,000 ఇవ్వడం కానీ, విద్యార్థులకి అమ్మఒడి, విద్యార్థి వసతి దీవెన వాళ్ళకి కానీ, నెక్స్ట్ వచ్చేసి రైతులకి రుణమాఫీలు చేసేసి రైతు భరోసా కింద కానీ, తర్వాత వచ్చేసరికి పేదలకి ఇల్లు ఇవ్వడం కానీ, చాలా చేశారు. తప్పులేని అన్నీ చేశారు. ఇదంతా చూసుకుంటే నెక్స్ట్ టైం వచ్చి జగనన్నే వస్తాయి. ఎందుకనంటే జగనన్న చెప్పిన మాట తప్పలేదు. ప్రతి ఒక్కటి చేస్తానే పోతున్నాడు. ఎందుకనేసి నెక్స్ట్ టైం వచ్చేది సిద్ధానికి సిద్ధం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. 100% 100కి జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఎవడెవడో వస్తా పోతూ ఉంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చెప్పిన మాట తప్పకుండా నిరూపించాడు. మొగాడు జగన్మోహన్ రెడ్డి అనేసి నేను చెప్తాను. క్యాప్టెన్స్ అంటే ఇప్పుడు దాన్ని బట్టి ఏంటంటే 3 డివైజ్ ఎన్ని చేస్తున్నాడు అంటే 3 ఒకటంటే అది ఒక్కటే అభివృద్ధి అవుతుంది. 3 చేస్తున్నారు కదా. అక్కడ కూడా ఏమైనా కంపెనీలు రావచ్చు, ఏమైనా చేయొచ్చు. అక్కడ విద్యార్థులకి జాబ్స్ రావచ్చు, ఏమైనా రావచ్చు. అందుకోసం చేస్తున్నారు తప్పించి ఎవరిని హృదయించడం అలా అయితే కాదు. అందుకోసం 3 రాజధాని చేస్తున్నారు. మంచి ఆలోచన బాగుంది. ప్రస్తుతానికి ఉన్నది క్యాప్టెన్గా ఉంది రాజధాని అమరావతి. ఇంకా డిసైడ్ చేయలేదు కాబట్టి 3 అప్డేట్ అయితే చేస్తారు. విద్యార్థులకు మాత్రం మంచి భవిష్యత్తు ఎక్సలెంట్గా ఉంది. ప్రతి ఒక్క 1వ తారీఖు తెల్లారి వచ్చే బాగా చాలా పర్ఫెక్ట్గా ఉంది. 100 మంచిగా ఉంది. అదే రాజకుమార్. ఓకే. రాబోయే 2 ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అదే జగన్ గారు వస్తారని ఆశ. ఎందుకని అలా అనుకుంటున్నారు? ఈ 2 కలిసి వస్తున్నారు కదా, ఈ పార్టీలు 2 కలిసి వస్తున్నాయి కదా. అంతమంది ఎన్ని రకాలుగా వచ్చినామమ్మా. ఆయన చేసిన కొన్ని పనులు ఉన్నాయి కదా, అన్ని మంచి పనులే కదా.
మా బోటి వాళ్ళకి మా పిల్లలకి మేము చదివించుకోలేము. అమ్మఒడి అనేది మరి మాకు జయప్రసాదం అది. ఓకే. దాని తర్వాత ఇంకా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 15,000 అలా ఇస్తున్నారు కదా, ఇయర్లీ ఇస్తున్నారు. ఓకే. ఆ వృద్ధులకి వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి కదా. ఓకే. 3,000 పెన్షన్ అంటే మామూలు విషయం కాదు. ఊరికి ఎవరు ఇస్తారమ్మా 3,000? అదమ్మా. సో ఈ సంక్షేమ పథకాలన్నిటి వల్ల ఇట్లాగా అభివృద్ధి జరుగుతుంది అంటారు. ఓకే. వాలంటీర్ వ్యవస్థ గురించి మీరేమంటారు? వాలంటీర్లు వ్యవస్థ అంటే అది బాగానే ఉంది కానమ్మా, అసలు అది అనవసరం వాలంటీర్లు. ఓకే. సచివాలయం మాకు అక్కడే ఏరియాలో పడితే 7 డివిజన్లో పడితే 6 డివిజన్లో సచివాలయం సచివాలయం కలిసి మేము వర్క్ చేయించుకుంటాం. దానికోసం వాలంటీర్స్ అవసరం. అంటే వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది. ముసలి వాళ్ళు ఇలాగా పొద్దున్నే లెగిచి అక్కడ పెన్షన్ వెళ్ళి తెచ్చుకోలేక వాళ్ళు అలా ఇస్తున్నారు కదా. 6 గంటలకి వచ్చి ఇచ్చేస్తున్నారు. అట్లా కొన్ని మంచి పనులు కూడా చేస్తున్నారు కదా. వాలంటీర్ల వల్ల అలాంటి వాళ్ళకి ఉపయోగం. వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది. ఓకే. కానీ కొంతమంది ఏది కావాలన్నా ఇలాగా కొన్ని పనులు జరగనివ్వట్లేదు, లేటుగా చేస్తున్నారు, అట్లాగా స్పందించట్లేదు అంటున్నారు కదా, దానికి ఏమంటారు మీరు? సచివాలయాలు త్వరగా ఏదన్నా సమస్య లేదమ్మా, సచివాలయంలో ఇప్పుడు హెడ్ ఉంటాడు కదా, దానికి అడ్మినిస్ట్రేటివ్ ఒక ఆయన ఉంటాడు కదా హెడ్. ఆయన దగ్గరికి వెళ్ళి కొద్దిగా గట్టిగా మాట్లాడి ఏదన్నా మేము కంప్లైంట్ చేస్తామంటే వెంటనే చేసేస్తున్నారు. ఓకే. కంప్లైంట్ చేస్తామంటే చేస్తున్నారు. క్యాపిటల్స్ గురించి మీరు ఏమంటారు? 3 క్యాపిటల్స్ అంటున్నారు కదా జగన్ గారు, అది ఓకే అంటారా? అది బాగోదమ్మా. ఓకే. సో మీరు ఓవరాల్గా ఏంటంటే సగం లోటుపాట్లు ఉన్నాయి, సగం బాగుంది అంటారు. ఓకే. సో నెక్స్ట్ టైం వస్తే అవి కూడా సరి చేస్తారంటారు? చేస్తారమ్మా, ఖచ్చితంగా చేస్తారని మేము అనుకుంటున్నాం. ఓకే. రాబోయే 2 ఎలక్షన్లు ఎవరు చేస్తారంటున్నారు? టీడీపీ అనో ఈ జనసేన 2 కలిసి వస్తున్నాయి కదా. వాళ్ళ రాజకీయం జరగదు, వాళ్ళ కార్యకర్తలు లేదు. కానీ ఈ జగన్ తరఫున మన చంద్రబాబు తరఫున డబ్బులు ఇచ్చిన పెద్దలకు మాత్రం రూపాయి ఇవ్వడు, వాళ్ళే తీసుకుంటారు. పేదవాళ్ళకి ఇల్లు ఇవన్నీ, పిల్లలకి అమ్మఒడి అసలు ఏమి ఇవ్వడు, రూపాయలు ఇవ్వడు. ఇచ్చేదానికి కూడా క్యాష్ చేస్తుంది. చాలా దానివల్ల ప్రాబ్లం చాలా ఉందండి. ఈ పవన్ కళ్యాణ్ ఆ సినిమా యాక్టర్, ఆయన 3 భార్యలు. పర్సనల్ లైఫ్ కదా, ఏ పర్సనల్ అయినా బ్యాడేగా. బ్యాడ్ అయితే ఇంకా మాట్లాడాలి అంతే కదండి. ఇప్పుడు మొత్తం పడకుండా ఉండాలి. ఏమంటారు మంచి అందుకని వాలంటీర్ల గురించి ఏం చెప్తారు? వాలంటీర్ల గురించి వాళ్ళంతా పని చేస్తున్నారు. ఒక ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తున్నారు, పెన్షన్ వస్తుందా? పెన్షన్ నెల వచ్చేస్తారా ఇంటికి? రాబోయే 2 ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఈసారి ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. ఓకే. మళ్ళీ సీఎం గారు గెలుస్తారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. ఇప్పుడు ఈ టీడీపీ అనో జనసేన 2 కొత్త మీద వస్తున్నాయి కదా, ఆయన గెలవాలి. ఓకే. మరి వాలంటీర్ వ్యవస్థ గురించి ఏమంటారు? వాలంటీర్ వ్యవస్థ నంబర్ 1. ఓకే. అభివృద్ధి బాగా సాగుతుంది అంటారు బ్రహ్మాండంగా. ఇంకా ఏంటిది సర్వే ప్రకారం ఇట్లాగా మాకు అన్ని పథకాలు అందట్లేదు, కొంతమందికి అందుతున్నాయి అంటారు కదా, దానివల్ల వ్యతిరేకత వస్తుంది కదా. దానివల్ల అన్నవాడు పాపాత్ముడు, వాళ్ళు పెట్టుకోలేదు. అదృష్టం ఉన్న వాళ్ళకే అందుతున్నాయి. అదృష్టం కాదు, ఇక్కడ అందరికీ ఇచ్చాడు. ఇవ్వనోళ్ళు ఎవరున్నారు, పెట్టుకోలేదు వాళ్ళు. ఆ టైం పెట్టుకోకపోతే ఎవరిస్తాడు? పేరు మీద మీటర్స్ ఉన్నాయి అలా అని చెప్తున్నారంట కదా, లేని క్రియేట్ చేసి మరి మా ఇంటి పక్కన 4 వరుసలు బిల్డింగ్ ఉంది, అడిగి తీశారు. అది చేస్తే నాకు పోయిందంటే 4 వరుసలు బిల్డింగ్ డబుల్ స్టేర్. మరి వాళ్ళు చెప్పిస్తారు అట్లాంటి వాళ్ళకి తీయాలిగా. అది మరి మిగతా వాళ్ళు అసలు నిజంగా లేని వాళ్ళకు కూడా తీసేస్తారు అంటారు కదా. అందరికీ అందుబాటు, ఎవరో లేని వాళ్ళు అనేవాళ్ళు లేరు. నమస్తే డాక్టర్, మీ పేరు? నా పేరు ఎస్ఐ. ఓకే. రాబోయే 2 నెలల్లో ఎలక్షన్లు జరుగుతాయి కదా, సో అప్పుడు ఏ పార్టీ గెలుస్తుంది? జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఇంకా ఏం పెట్టాలి, ఆడాల్సిన పని. ఓకే. ఓకే. ఈసారి కూడా ఆయనే. ఓకే. ఓకే. ఈ సంక్షేమ పథకాల వల్ల అన్ని లబ్ధి పొందారు? అన్ని లబ్ధి పొందారు. ఒక్కొక్కరు ₹1,00,000 తీసుకున్నారు. ఓకే. ఏ ప్రభుత్వం, నాకు 60 సంవత్సరాలు, అర్థమైందా? ఏ ప్రభుత్వంలో 40 సంవత్సరాలు కుర్రోడు చేసిన పని ఎవరు చేయలేదు. ఓకే. ఓకే. బాగా అభివృద్ధి చేశారంట. అది అంతే. ఓకే. అలాంటి వాడు ఉండాలి. ఓకే. మరి ఈ టీడీపీ అనో జనసేన వదిలేసేమ్మా, మాట్లాడే పనే లేదంటారు. అసలు వద్దు. ఓకే.
ఓకే అసలు మాట్లాడొద్దండి వద్దండి గురించి. వాళ్ళిద్దరి వద్దు. ఓకే 14 సంవత్సరాలు సీఎంగా చేసి ఆయన ఏం చేశారు? ఏం అభివృద్ధి ఇప్పుడు చేయలేదు. ఈయన వచ్చాడు, మొన్న అక్కడ 2 సీట్లలో పోటీ చేసి 1 సీటు గెలుచుకోలే. ఎందుకంటే మా ప్రజలను మొబ్బు పెట్టడము. ఓకే జగన్ గారి వల్ల అయితే పరిపాలన బాగుంది. బాగుంది. ఓకే ఈసారి కూడా మీరు జగన్ గారు రావాలని అంతేనా? ఓకే మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారు, ప్రజలకి ఏమైనా చెప్పదలుచుకున్నారు? ప్రజలకి ఏమంటే మంచిగా ఆయనకి వేయాలని నేను చెప్తున్నా. ప్రజలు ఎవరైనా కానీ ఆయన పథకాలు తీసుకున్న వాళ్ళందరూ ఎవరైనా ఆయనకి వేయాలి. అది